సెలబ్రిటీకి అంత పవర్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అయినా అతనికి పవర్ ఉండకూడదా? తనుజ కన్నా బెటర్గానే ఆడాడు, 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు, తను ఒకసారి ఆడింది. ఇంతకన్నా బెటర్గా చూడాలి. మనం ఏంటంటే అమ్మాయి అందంగా ఉంది లేదంటే మంచిగా ఉంది అని చూడకూడదు బ్రో. గేమ్ ఇద్దరు ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ ఇది, తనుజ లేదంటే కళ్యాణ్. వీళ్ళిద్దరిలో మనకి ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు వీళ్ళిద్దరికి చూసుకోవాలి, బెస్ట్ ఎవరు చూసుకోవాలి. మనకు ఏంది మనవాడు కళ్యాణ్ మన తెలుగు వాడని కాకుండా అమ్మాయి బాగా ఆడుతుందా, ఓకే, తిను బాగా ఆడడం లేదా చూసుకోండి, ఇద్దరు పాయింట్లు. కాకపోతే బెటర్గా ఆడింది, బెటర్గా పొజిషన్లో ఉండేది మాత్రం కళ్యాణ్ బ్రో. మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు తనకి? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు, మనం బాగా ఆడుతున్నాడు, మనం సపోర్ట్ చేయాలి. బాగా అలాగే సపోర్ట్ చేస్తే రైతు బిడ్డ దెబ్బేస్తాడు లాస్ట్ టైం. అవును దెబ్బేసాడు, ఎందుకంటే ఇతను ఎక్కడ సింపతి చూపిలా. రైతు బిడ్డ అని నాగార్జునకే దెబ్బేస్తున్నాడు, మనకి ఎంత దెబ్బేడు బ్రో. అక్కడ అలాగే ఇతను కూడా మనవడం తర్వాత ఏది ఉపయోగం ఉందని తన ఫ్రెండ్ చేస్తే తప్పు చేసిన వాడు ఎక్కడ సింపతి కార్డు చూపినాడు నీకు. నేను చూశాను బ్రో సీజన్ కూడా ప్రశాంత్ ఇది. నేను ఆ సీజన్ 105 days ఉంటే 105 days నేను రైతు బిడ్డ అన్నాడు. రైతు బిడ్డరా బాబు, ఎందుకు ఇలా మాట్లాడుతూ? ఇక్కడ ఇతను ఎక్కడ సింపతి కార్డు చూపిలేదు కదా, బెటర్ గా ఉన్నాడు కదా ఇతను. సో అతను అలా చేసినందుకు ఇతను పరుగు పోతుందంట, బయట ఇలా అడుగుతారు కదా అందరూ. కామన్ మ్యాన్ అని పరుగు తీసిందే రైతు బిడ్డ అతను ప్రశాంత్ బ్రో. ఆయన వల్ల ఇతనికి బ్యాడ్ అవుతుంది, బ్యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు అన్నారు డెమాన్ పవన్ కూడా కామన్ మ్యాన్ కాదంటే, డెమాన్ పవన్ తన గేమ్ తనే డిస్పాయింట్ చేసుకున్నాడు. లేకపోతే అతని టాస్క్ అక్కడ ఉండేవాళ్ళు ఎవరు వేస్ట్ బ్రో. నెంబర్ 1 గా టాస్క్ ఏది వచ్చినా సరే ఒంటరిగా నిలబడతాడు, స్ట్రాంగ్ గా నిలబడతాడు, ఎవరు వేస్ట్. నేను కూడా చెప్తాను, రీతి వెళ్ళిపోయిన తర్వాత గత 2 weeks బాగా ఆడుతున్నాడు అంటున్నారు మీరేమన్నా? అవును బ్రో, ఇమానియలే డామినేట్ చేసేస్తున్నాడు బ్రో ఓటింగ్ లో. నేను చూస్తున్నా కదా సోషల్ మీడియాలో, ఇమానియే డామినేట్ చేసి మరి ఇప్పుడు 3వ పొజిషన్ కి వచ్చింది. అంతకన్నా డామినేషన్ ఇలా ఉంటే మాత్రం సెకండ్ 2 టాప్ 1 టాప్ 2 మన కామన్ మ్యానర్స్ ఏ ఉన్నారు బ్రో. డిసైడ్ ఫ్యాక్టర్ అక్కడే బాగుండేది. అనవసరంగా రీతు తన గేమ్ డిస్టర్బ్ చేసింది అనిపించింది బ్రో. రీతు కానీ లేకుండా ఉంటే డెమాన్ పవన్ అందరితో మింగిల్ అయ్యి బాగుండేవాడు బ్రో. రీతు తన గేమ్ తను డిసప్పాయింట్ చేసుకుని ఇతని గేమ్ కూడా ఇతను డిసప్పాయింట్ చేసేసుకున్నాడు. ఇప్పుడు మన కళ్యాణే మనం సపోర్ట్ చేయాలని నేను అందరిని అనుకుంటున్నా బ్రో. సుమన్ శెట్టి వెళ్ళిపోవడం వల్ల అంటే పాపం ఏమైనా జరిగిందంటవా? ఉండాలని ఎప్పుడు వెళ్ళిపోవాలి? కొంతమంది ఏం ఆడకుండా అతన్ని బీజిఎం లేపి నన్ను అని బీజిఎం లేపి మరీ లేపాం బ్రో. అతని ప్లేస్ లో బెటర్ వర్షన్ గా ఇంకా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు బ్రో. సో చాలా మంది ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి గురించి బాధపడుతున్నారు, మీరేమంటారు? ఎవరు బ్రో? అదే అమ్మాయి ఎవరు, తనూజ కదా శ్రీజ గురించి ఏం చెప్తావు? శ్రీజ జరిగింది అన్యాయం బ్రో. శ్రీజ గారు ఉన్నట్టు టాప్ 5 ఉండేది బ్రో. సంజన డామినేట్ చేసేది. కాకపోతే బిగ్ బాస్ ఎవరినో తీసుకొని వచ్చి వైల్డ్ కార్డు కోసం మంచిగా ఆడే అమ్మాయిని తీసుకొని రావద్దు కదా. ఫస్ట్ నేను కూడా అనిపించింది బ్రో, ప్రియా తేజ్ అబ్బాయి ఇంద్ర వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు, రాక లేస్తుందిరా బిగ్ బాస్ అనిపించింది. తను వన్స్ తన గేమ్ బాగా తెలుసుకునింది, ఓ ఇలాగుంటే నేను బ్యాడ్ అయిపోతున్నా అని చెప్పి ఎవరి వల్ల హింట్ ఇచ్చారు, తెలుసుకునింది. ఓ శ్రీజ కూడా మంచిగా ఆడుతుంది, మంచిగా ఫిజికల్ టాస్క్లు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకొని శ్రీజ ఉండాల్సింది బ్రో. అనవసరంగా ఏవి కూడా ప్లే చేయకుండా బిగ్ బాస్ చాలా తప్పుగా అసలుకి నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా, ఎవరికి గెలుస్తారని చెప్పి చాలా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, తనుజాన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బిగ్ బాస్ లో వెళ్ళిపోతే అన్నపూర్ణ స్టూడియో వేరే రేంజ్ లో ఉంటుంది. పోయినసారి కానీ ఈసారి మాత్రం నచ్చనట్టుంటుంది. నాగార్జున సార్ దయచేసి తనుజాన్ కానీ పవన్ ఇద్దట్లో ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ టాప్ లో ఉంచాలని ట్రై చేయండి. సంజన విన్నర్ ఇద్దామని చూస్తున్నారని తెలుస్తుంది అక్క. సంజన గారిని టాప్ 5 లో ఉంచడమే గ్రేట్ అనుకున్నారన్న. బర్నీ గారిని ఉంచారనుకున్నారు, సంజన గారు విన్నారు అంతే. మరి ఏం జరుగుతుందో ఏంటో మనకి తెలియదు. కళ్యాణ్ కాకుండా ఇమాన్యుల్ గెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న, 75% లీక్ అయిపోయింది. ఇమాన్యుల్ అసలు థర్డ్ కూడా లేకుండా 4th లో ఉన్నాడు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగార్జున ఒకటి చెప్పారు, సుమన్ శెట్టి అని బర్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఓ మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ తను ముగ్గులోనే ఉంటుంది. లాస్ట్ వీక్ కాబట్టి తనుజ కూడా ఇంకా కటింగ్ ఎక్కువ అయిపోయింది, ఓట్లు ఎక్కువ పడాలని చెప్పి సపోర్ట్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా ఓవర్ యాక్షన్ ఏముందన్న. ఎవరైనా మనం మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది, తను ఓవర్ యాక్టింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడింది తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 days ఉంది, ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ ని గెలిపించండి బిగ్ బాస్. తనుజ మీరు ఏడ ఉండి ఒకసారి సేమ్ అట్లా అంటే ఆమె ఏడుస్తుందని గెలుస్తుందని సింపతి వస్తుందని. డెమాన్ పవన్ హ్యాపీ, రీతు చదువుకున్న దద్రం పోయింది అనుకున్నాడు పాప, 1 month లో బయట విషయం చెప్పేశాడు. కాబట్టి రీతు ఉంటే ఆ టాప్ 5 లో కూడా ఉండేవాడు కాదన్న, పక్కా చెప్తున్నా టాప్ 5 లో ఉండేవాడు. ఆయన ప్లేస్ లో బర్నీ గారు ఉండేవాళ్ళు. ఏమో ఇంకా దేవుడు దయవల్ల కామన్ మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అట్టవరకే ఉంచాడు. అది ఆయన ఇప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళినా సరే మళ్ళీ రీతు 5 lakhs పెట్టి ఏదో గిఫ్ట్ కొనిస్తారు అంతే పక్కాది. అంటే విన్నర్ అయితే తనుజ అంటారు అంతేనా? విన్నర్ తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్. జై తనుజ, జై బిగ్ బాస్. యూజ్ చేసుకునే గెలిపించాం బ్రో. ఇక్కడ ఎక్కడ సింపతి కార్డు యూజ్ చేయలేదు. ప్లస్ నేను రైతు బిడ్డని లేదంటే నేను అది ఇదని ఎక్కడ ఏం చెప్పలేదు. నేను
ఒక మంచిగా అందరితో బాగుంటుండే, అందరితో మంచిగా ఉంటున్నాడు. తన ఫ్రెండ్ తప్పు చేసినా కూడా డెమాను రీతు అయితే నువ్వు తప్పు చేసావురా, ఇలా ఉండకూడదురా, ఇలా ఉంటే నేను కూడా నీతో మాట్లాడదురా, కరెక్ట్ చేసుకో అని చెప్పాడు. బర్నీ తప్పు చేసినప్పుడు ఎక్కడ తనుంజ చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ మిగతా 3 మెంబర్స్ ఎలాగున్నా ఇబ్బంది లేదు బ్రో. టాప్ 1 టాప్ 2, నా టాప్ 1 అయితే కళ్యాణ్, టాప్ 2 అయితే తనుంజ. ఇమానియల్ కూడా డౌన్ అయిపోయాడు బ్రో. ఇమానియల్ డౌన్ అయిపోయి డమాన్ కంబ్యాక్ ఇచ్చేసాడు బ్రో. తను ఇలా కాదు మనం చూడాల్సిన, అనవసరంగా రీతు వల్ల తన గేమ్ డిస్టర్బ్ చేసుకున్నాడు అనిపించింది. రీతుతో తిరిగి తను డిస్టర్బ్ చేసుకున్నాడే అనిపించింది. అంటే రీతు కానీ వెళ్ళిపోయి ఉంటే ముందుగానే డెమాన్ పవన్ ఇంకా ఎందుకు చెప్తే చెప్పు ముందు మధ్యలోకి రా పక్కకుండు. చాలా మంది నెగిటివిటీ చేస్తున్నారు బ్రో. ఏంటి కామనర్స్ అని పొగరా మీకు అని పిఆర్ తనుజ పిఆర్లు కొంతమంది చేస్తున్నారు. పొగరేంటి బ్రో, బాగా ఆడుతున్నప్పుడు